చెప్పినటువంటి మాటలు కూడా మనకు తెలుసు. అట్లాగే వాళ్ళ యొక్క సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నటువంటి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈ మధ్య ఒక మీడియా సమావేశంలో కూడా ఆయన మాట్లాడినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే 86% పనులను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పూర్తయ్యాయని చెప్పి ఆయన స్వయంగా చెప్పిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ మేము కట్టాము, మేము పూర్తి చేశాము, మేము ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నామని చెప్పడంలో ఆంతర్యం ఏమిటనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందండి. అట్లా చూసాం మనం చాలా ప్రాజెక్టులు. ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు క్లియర్ గా పూర్తయి ఆ యొక్క ప్రాజెక్టును వాడుకలోకి తీసుకొచ్చి ప్రజలకు అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మన ఎన్నికలకు ముందు అది వాడుకలోకి వస్తే దాన్ని ఈ రోజు వరకు పట్టించుకోకుండా మరలా పెండింగ్ ప్రాజెక్ట్ గా చూపిస్తూ దాన్ని కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. ఇదంతా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్వాహకం అని మనం చెప్పుకోవచ్చు. అన్ని అంశాలు కూడా మనం చూసాం. గతంలో ఏదైతే హైడ్రోజన్ కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కానీ, అట్లాగే బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కానీ, అట్లాగే రైల్వే జోన్ కు సంబంధించి కానీ విశాఖపట్నంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వాటిన్నింటినీ కూడా ప్రాసెస్ లో తీసుకొచ్చినటువంటి వాటిని అట్లా తిరిగి ప్రధానమంత్రి గారి చేత శంకుస్థాపన చేసినటువంటి అంశం. అసలు ఈ శంకుస్థాపన అంశం తీసుకుంటే మనం అమరావతినే మనం తీసుకోవచ్చండి. ఒకసారి శంకుస్థాపన చేసి మళ్ళీ అదే వ్యక్తితో రెండోసారి శంకుస్థాపన ఎంత హాస్యాస్పదం. వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వీళ్ళ యొక్క హడావిడి, వీళ్ళ యొక్క దాని యొక్క ఇమేజ్ కోసమో లేకపోతే వీళ్ళు మేము ఇచ్చామని చెప్పి చెప్పుకోవడం అంతెందుకండి. ఇప్పుడు అమ్మఒడి పథకము జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా తీసుకొచ్చినటువంటి పథకం మనకు తెలుసు కదా. దాన్ని వీళ్ళు ఈ రోజు పేరు మార్చి ఆ పథకం లోకేష్ గారి యొక్క ఆలోచన విధానంతో వచ్చిందని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అబద్ధం. వీళ్ళు చేయాల్సిన పనులు చేయరు. ఇప్పుడు వైజాగ్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఒకటి రామారావు గారు, సరే ఈ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ అనేది ఏంటి ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏఎం గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ కంపెనీ ఒకటి ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు తీసుకొచ్చిందేనా? గతంలో అసలు ఏం జరిగింది ఏంటి? మీరు ఆ విషయాలు ఏవి చెప్పట్లేదు. ఏదో ఒక జియోని చూపిస్తున్నారు. మీ పోస్ట్ ఒకటి ఉంది, బాబు క్రెడిట్ చోరీ అని చెప్పేసి ఒక పోస్టర్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ను తానే తీస్తున్నట్టు బాబు డాబు అని చెప్పేసి వెనక ఒక జియోని హైలైట్ చేసి చూపించినటువంటి పరిస్థితి. డేట్స్ తర్వాత అందులో ఉన్నటువంటి మొదటి 2 లైన్లను హైలైట్ చేసి చూపించారు. ఏంటి ఇప్పుడు ఇది మీరు తీసుకొచ్చారా? అసలు ఏంటి, నిజమేనా ఇది? ఒకటి రాజు గారు, ఇక్కడ ఒక అంశం ఏంటంటే గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఐడియాలజీ అదంతా కూడా మా యొక్క హయాంలోనే జరిగినటువంటి మాట వస్తుంది. దాన్ని అంతా కూడా కప్పిపుచ్చి వీళ్ళు ఈ రోజు ఏదో కొత్తగా జరుగుతున్నట్లుగా చెప్తున్నారు అనేది మా అబ్జెక్షన్. కానీ ఇక ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి లేకపోతే దాని యొక్క కంటిన్యూషన్ లో జరుగుతున్నటువంటి అంశాల్లో మేము ఎక్కడ అబ్జెక్షన్ చెప్పట్లేదండి. ఇప్పుడు మేము చూసాం వీళ్ళంతా కూడా ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని చాలా హడావిడి చేసి దాన్ని ఏదో తప్పుగా పరిగణించి చేసినటువంటి కార్యక్రమాన్ని మేము 40% రీసర్వే మళ్ళా మొదలుపెట్టిన దాన్ని ఈ రోజు కంటిన్యూ చేస్తున్నారు కదండి. ఇక్కడ అదే ఒక ప్రభుత్వ హయాంలోనే 5 years పీరియడ్ లో అన్ని పూర్తి కావు కదండి. దాన్ని కంటిన్యూషన్ గా చేసేటటువంటి కార్యక్రమాలు ఆ ప్రభుత్వంలో మొదలు పెట్టారు. మేము పూర్తి చేస్తున్నాం చెప్పండి, వాళ్ళు ఎంత పర్సెంటేజ్ చేశారు, మేము ఎంత చేస్తున్నాం చెప్తే పర్వాలేదు. అట్లా కాకుండా అసలు ఏమి లేకుండా మొత్తం కూడా మభ్యపెట్టి ఈ రోజు కొత్తగా తీసుకొచ్చి చేస్తున్నట్లుగా ప్రచారం ఉండటం అంటే ఇది హాస్యాస్పదంగా ఉంది.